స్నేహితురాలు సాక్ష్యం. చిన్ననాటి నుండి మేము మాది పక్క పక్కన చిన్ననాటి నుండి ఇద్దరు కలిసిపోయాము. నన్నేమో గుంటూరు మా నాకన్నా పెద్దదే, ఆవిడనేమో గుంటూరు ఇచ్చింది. అయితే ఆవిడకే ముందు నాకన్నా 7 ముందే అయింది. నేను చదువుకోవడం వల్ల నాకు ఆగిపోయింది. ఇద్దరు మా పిల్లలు పుట్టారు, అందరూ బాగానే ఉంది. వాళ్ళు ఈ మధ్య ఇంటి కట్టుకున్నారు, పక్కన కొనుక్కున్నారు, అంతా బాగుంది, హ్యాపీగా ఉంది. వచ్చినప్పుడైనా లేదని అక్క ప్రార్థనకి వెళ్ళవే అంటారు లేదంట. నేను వాళ్ళ చెల్లెమో స్టీఫెన్ పాల్ గారి దగ్గర మా చెల్లిలో అక్కడ ఉంటుందండి, విజయ స్టీఫెన్ పాల్ గారు హైదరాబాద్లో. ఆమె మేమిద్దరం ఎప్పుడు కూడా తనకి చెప్తా ఉండేవాళ్ళం, దేవుని గురించి ఏం లేదక్క, ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉంటాయి, ఏదో ఇవన్నీ మనకు అనవసరం అక్క, మనకంటూ ఒక స్పష్టం కావాలి, మనమంటూ ఒక మంచిగా ఉండాలని ఎప్పుడు చెప్తా ఉండేదాన్ని. నాతో ఎప్పుడు వచ్చినా కానీ కనీసం ఒక అర్ధ గంట మాట్లాడి కూర్చొని మాట్లాడి అంటే మరి ఇంట్లో ఏదైనా చేసుకొని నాకు నేను అసలు తీసుకులేదని కాదు, నేనేం పెట్టట్లేదు అదే నాకు ఎందుకంటే తీసుకులేదండి. మగవాడిని పెట్టి నాకు దాని నుంచి మన ఇద్దరు కలిసి అలా అనుకోవద్దు, దేవుడితో బాగుండదు, నీలాగా నేను ఉండలేకపోతున్నాను, నీలాగా నేను చదువుకోవాలని ఆశ కలిగి ఉండేదాన్ని. కానీ చదువుకోలేకపోయింది, చదువుకోవడం దేవుడు మీరు చేసి కూడా ఎప్పుడు అలానే ఉండేదాన్ని. నాకు సమయం దొరికినప్పుడైనా దేవుని వాక్యమే కానీ సాక్షాత్ కానీ నేను చెప్తా ఉండేది. నా కంటికి ఏదైనా కనిపించినప్పుడు, నా చెవికి ఏదైనా చూసినప్పుడు, నా హృదయానికి ఏదైనా తెలిసినప్పుడు తను రాగానే దగ్గర ఒక అర్ధ గంట ఇద్దరు కలిసి మాట్లాడే ఎంత పొద్దుపోయినా కానీ మాట్లాడుకునేవాడు. అలాంటిది సడన్గా అనుకోకుండా పొలమైన అందరూ చాలా మంది వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే నేను కళ్ళు తిరిగి అనవసరం పడిపోయి ఒక 5 నిమిషాలు అలా ఉండేసరికి మళ్ళీ లేచినాను. అంతా పక్కన తీసుకుని పక్కన కూర్చోబెడితే లేచి మళ్ళా పని చేయడానికి వచ్చినాను. అదేంటి పడిపోయావు కదా, మంచిగా లేదు, నువ్వు అలా ఉండబాగా అని అంటే, కాదు మీరు చేస్తారని నేను అలా కూర్చోవడం కరెక్ట్ కాదు కదా అన్నారంట. ఇంక వాళ్ళు ఇంటికి కలిసి బతిలాడి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా వచ్చినాను. ఇంటిలో పిల్లలు వస్తే ఏంటంటే పిల్లలు చూసారంట. అమర్పూర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మెడిసిన్ ఇచ్చేది, ఇంజక్షన్ చేసేది, వస్తా భోజనం కావాల్సింది కొనుక్కొచ్చుకున్న తర్వాత అవి ఇలా కవర్లో ఉన్న మంచిది కాదు, దృష్టిలో పోదామని వాసనాడు. అప్పుడు మళ్ళీ పడిపోయింది. వెంటనే తెనాలి తీసుకెళ్ళారంట. పడిపోతారు తెనాలి తీసుకెళ్తే అక్కడ నుండి వాళ్ళు గుంటూరు రాస్తే చాలా సీరియస్ అయిపోయింది. ఇది ఉదయం పడిపోయింది, వాళ్ళు సాయంత్రం ఎవరెవరు చెప్పినట్టయితే ఇలా పడిపోయింది అని చెప్పినట్టయితే వారిపై నాకు వచ్చేది కాదు. వాళ్ళకి ఎవరు చెప్పాలంటే మా ఇంట్లో అంతా భయపడతారు అని చెప్పి మీ ఇంట్లో ఈ పేరెత్తరే కదా, మాకు ఏదో పడిపోయింది అనుకున్నారు. కానీ అది బ్రెయిన్ స్టోవ్ రావడం వాటర్ అంతా బాగా తను చేయబోయేసరికి అప్పటికి 2 రోజులు కలిసి అందరూ వస్తున్నారు. వాళ్ళ అమ్మాయి అయితే అర్జెంట్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు అప్పటికి ఆడతారు అందరూ ఎప్పుడు బాగుంటుంది, నేను కూడా అంత బాగానే ఉంటావు సార్. అయితే నాకు తెలిసి నేను అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాను. ఇక్కడ నుంచి పోయిన నెల జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ ఇలా పడిపోయింది, నేను హాస్పిటల్కి వస్తావా అని అడిగాను. నాకు అసలు చాలా బాధ అనిపించింది. ఏంటి బాగానే ఉంది కదా, సడన్గా ఇలా అవ్వడం పెట్టి నేను మళ్ళీ నేను నేను అందుకే చెప్తాను, దేవుడు ఎలా వచ్చిందో చెప్పేసి వెళ్ళాలన్నా దేవుడు మాట లోపడాలని తీసుకొని నేను వస్తానని వెళ్ళిపోయాను. అందరూ ఆటో పట్టుకొని వెళ్ళాను. గుంటూరు హాస్పిటల్ కొత్తపేటలో ఉంది హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అందరూ లోపలికి వెళ్తున్నారు, మామూలుగా మాట్లాడుతున్నారు. మామూలుగా నేను మాట్లాడుతుంది ఏం పర్వాలేదు, 5 నెలలు ఇలా చేస్తుంది, అంత బాగానే ఉంది. నేను వెళ్ళాలంటే నాకు ధైర్యం చాలు కదా అని నాకు ఏడుపు చేస్తారు. బాగుండేది, బాగా మాట్లాడుకునేవాడు, ఇలా ఉంటే చాలా సీరియస్గా చాలా ఘోరంగా చెప్పారు. నాకు కూడా అలా ఉంటే నేను తట్టుకోలేను నేను చూసి అని నేను ఏడుస్తున్నా. బయట నుంచి ఏడుస్తుంటే నన్ను చూశారు.